ఏంటి మ్యామ్ అసలు ఏం చేసినా ఎన్ని చేసినా కాకిలు రావట్లేదు. నాకు తెలిసినంత వరకు వీళ్ళు మాకు వాళ్ళ తాత గురించి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మాకు అసలు తెలియట్లేదు. తాతకి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఇష్టమని మిమ్మల్ని పిలిస్తే మీరు ఇంతవరకు ఒక కాకిని తీసుకురాలి. ఎలాగైనా కాకి వచ్చేలా చేయండి. అసలు ఇప్పుడు పిలవబోయే ఆ వ్యక్తి వస్తే గనక తప్పకుండా కాకి రావాల్సిందే. అలాంటి ఒక స్పెషల్ వ్యక్తి ఇక్కడ ఈ రోజు ఈ ఎపిసోడ్ కి వస్తున్నారు. సో లెట్స్ ఇన్వైట్ హిమ్. సో లెట్స్ వెల్కమ్ మన స్పెషల్ గెస్ట్. మీరు కరెక్ట్ టైం కి వచ్చారు వేణు గారు. అసలు మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం తెలుసా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు ప్రమోషన్ కి వచ్చినప్పటి నుంచి సినిమా ఇంకా 1000 రెట్లు పాపులర్ అయ్యింది. అండ్ ప్రతి ఒక్క చోట ఈ సినిమా జనాలు చూస్తున్నారు. అలాగే ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చినాయి. కాబట్టి డబుల్ కంగ్రాచులేషన్స్ టు ఈ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా 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 హ్యాపీగా ఉంది. సినిమా మంచి సినిమా అవుద్ది, హిట్ సినిమా అవుద్ది, వాల్యుబుల్ సినిమా అవుద్ది అని అంతవరకు ఎక్స్పెక్ట్ చేసాం. అది దాటి అది ఎక్కడికి వెళ్తుందో మాకే తెలియట్లేదు, అర్థం కావట్లేదు. బేసిక్ గా ప్రతి ఇంటికి వెళ్తుంది, ప్రతి గల్లీకి వెళ్తుంది. ఇప్పటికీ మేము ప్రమోషన్స్ తిరుగుతున్నాం. బేసిక్ గా ప్రమోషన్స్ కి తిరుగుతున్నారు. అలాగే చిన్న చిన్న ఊర్లో జనాలు ప్రొజెక్టర్స్ వేసుకొని ఆ సినిమాని చూస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే దాన్ని ఎవరు ఆపలేరు. దాన్ని మేము ఎంత హక్కున తీర్చుకుంటామని ఆడియన్స్ అంతా చూపిస్తున్నారు బలగం సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేం థ్యాంక్స్ చెప్పాలి అంత మంచి సినిమా మీరు తీసినందుకు. అరే మా రోహిణి ఉంది, చిన్న ఇది ఒకటి ఉంటుండే. అరే మా జబర్దస్త్ ఫ్యామిలీలోంచి ఎవరు లేరని ఆ రోహిణి అది క్లియర్ చేసింది. యాక్చువల్లీ చాలా మంచి వేషం రోహిణిది. నా అదృష్టం అంత మంచి సినిమాలో నేను కూడా ఒక పాత్ర చేయడం అనేది చాలా లక్కీ. థ్యాంక్ యూ సో మచ్. ఆది గారు, కొంతమంది డైరెక్టర్లు ఇప్పటికీ సాధించలేని ఘనత, కొంతమంది డైరెక్టర్లు చాలా సినిమాలకు సాధించిన ఘనత మొదటి సినిమాకే సాధించాడు. వేణన్న ఆయనకు మాత్రమే గౌరవం తెచ్చుకోలేదు, ఆయనతో పాటు చేసిన మా జబర్దస్త్ ఆర్టిస్టులందరికీ గౌరవం తెచ్చాడు. అలాగే పర్సనల్ గా రమేష్ గారు అండ్ మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. రమేష్ గారు ఎలా అనిపిస్తుంది? కాదు, నాకు తాత చనిపోయిన సాంగ్ వచ్చిన వెంటనే నాకు ఎందుకో ఇది చరిత్ర సృష్టిస్తుంది అని అన్న ఆ రోజే. చార్లీ చాప్లిన్ నవ్వుతూ గొప్ప సినిమాలు తీశాడు కదా. ఒక కమిడియన్ ఇలాంటి సినిమా తీస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఇది ఒక చరిత్ర అయింది. అది నా ఫ్రెండ్ డైరెక్ట్ చేయడం నిజంగా హ్యాపీ. సరే వేషమే లేదు తర్వాత విషయంగానే. ఈ మూవీ ద్వారా చేసింది ఏంటో తెలుసా వేణు గారు? మనుషుల్ని మనుషులతో కనెక్ట్ చేస్తే చాలు అది ఎప్పటికీ స్థిరస్థాయికి నిలిచిపోతుందని, చాలా చాలా పెద్ద స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ప్రయత్నం. రాఘవ్ గారు, వేణు గారు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అలాగే ఆయన సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది. సో ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. ఇది అలా చేసావు ఇలా చేసావు చూపంటే నాకైతే మటుకు మాటలు చాలవండి. జబర్దస్త్ సక్సెస్ లో ఈయన కూడా ఒక ప్రముఖ పాత్ర. స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ వీళ్ళు చాలా పెద్ద పునాది వేసి వెళ్ళిపోయారు వీళ్ళంతా. అక్కడి నుంచి అలా చేసుకుంటూ వస్తున్నాం. ఆ సక్సెస్ లో కూడా వీళ్ళు ఉన్నారు. వేణు గారు మొత్తాన్ని కరెక్ట్ టైంకి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం మీరే ముందుకు తీసుకొని వెళ్ళాలి. మేము పెద్ద ఇష్యూలో స్టక్ అయి ఉన్నాము. రమేష్ గారు అండ్ ఆది గారు తాతగారు చనిపోయారు. కార్యక్రమాలు అయిన తర్వాత పిండం వచ్చి కాకి తినట్లేదు. అయ్యయ్యో, చాలా ట్రై చేసాం. రెండుకి కాకి తెప్పించాము, పాటలు పాడాము, డాన్సులు చేసాము. ఆయన తాతగారికి మనసుకి ఏమి ఇష్టం ఉందో అన్ని చేసాము, అయినా కాకి రావట్లేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్ అయి ఉంటారు. తాతగారు కోరుకునేది ఏదో ఐటమ్ మిస్ అయి ఉంటారు. తాతగారికి వీళ్ళు రావడం ఇష్టం లేదు, వీళ్ళు వచ్చారు అది ప్రాబ్లం. తాతగారికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇష్టం కాబట్టి మమ్మల్ని రప్పించారు. కంపెనీ ఇష్టం మీరే. ఓనర్ గారు మీరు ఎలా ఊరుకుంటున్నారు? ఆయన మొహం క్లోజ్ లో చూసి తాతగారే పోయారు. మన గురించి మాట్లాడడానికి ఆయనకి ఏముంటుంది? నాకా ఛాన్స్ ఎక్కడ ఇచ్చింది రోహిణి? అయ్యి బాబోయ్. సో అది మ్యాటర్. ఏదో ఉంటది, తాతగారు ఏదో అనుకొని ఉంటారు, అదేదో పట్టుకోవట్లేదు. మీరు అంతే. సరే గట్టిగా కూర్చొని ఆలోచిద్దాం. మీరు రండి కూర్చోండి. ఇటు